విషయం ఏంటంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు అయితేనేమో బాగుండు, ఇక్కడ వాళ్ళు కాదా. మా తెలంగాణలో ఇగో మా నర్సనుండు మనం ఏమనుకుంటామే కంచం పొత్తు మంచం పొత్తు అనుకోమా. పెళ్లి పిల్లనిచ్చి పుచ్చుకునే పొత్తయా, మరి ఆమె మంచాల పొత్తు నాకు తెలియదు ఆమెకి ఎట్లుంటాయో, కానీ మా దాంట్లో మాత్రం కంచం పొత్తులు మంచం పొత్తులు అంటే ఇట్లుంటాయి. వియ్యం పొందడం అన్నట్టు. ఈ వియ్యం పొందడం అనేటువంటిది మా దాంట్లో మీకు మాకేమన్నా సుట్టరికమా, బంతిలో కూర్చొని తింటామా, లేకపోతే మీ పిల్లగాన్ని మాకు మా పిల్లగాన్ని మీకు పిల్లని తెచ్చుకుంటామా అనేది దాని అర్థం. మీరు అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు, మీ పైన మీ ఆఫీసు పైన దాడి చేశారు కదా, ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ యుద్ధం మీకు ఎవరైనా సంప్రదించారా, మీకు ఎవరైనా ఫోన్ చేశారా? ఎస్, ఇప్పటికే పలువురు మంత్రులు మాట్లాడడం జరిగింది, పలువురు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది, అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. వివరాలన్నీ కూడా వాళ్ళు సేకరిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ అంశాన్ని సీరియస్గానే పరిశీలిస్తుంది. మీ పైన దాడి చేసే సమయంలో మీరు ఆఫీస్లో ఉన్నారా? వాళ్ళు ఎంతమంది? నేను ఆఫీస్లోనే ఉన్నా. 30-40 మంది వచ్చారు. ఇక్కడ డోర్ తీసుకొని ఇద్దరు లోపలికి వచ్చారు. ఆ ఇద్దరికి వచ్చిన దాంట్లో ఒక అతను మా బాలకృష్ణది వెపన్ లాక్కొని ఆ మీద కాల్పులు జరపడానికి ప్రయత్నం చేస్తే ఆయన గాల్లో కాల్పులు జరపడం జరిగింది. సార్, సోషల్ మీడియాలో మీ ఆఫీస్ కార్యాలయం అంతా బ్లడ్తో నిండిపోయినట్లు కనిపిస్తుంది. సార్, బ్లడ్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. మా వాళ్ళని కొడతా ఉంటే ఎక్కడికక్కడ ఇగో గాయాలు వచ్చిన విజిటర్స్, పేద ప్రజలు వస్తే వాళ్ళ మీద దాడి చేసిపోయారు. ఇగో చూడు, కవిత గన్మెన్ ఉండాలా. ఎంతమందికి గాయాలైనాయి? మా వాళ్ళకు 20-25 మందికి గాయాలైనాయి. సరే, ఈ గాయాలు మాకు దశాబ్దాలుగా మా గుండెలపైన గాయాలు జరుగుతున్నాయి బీసీల మీద. ఈ గాయాలు, ఈ భౌతిక గాయాలు మా ఉద్యమాన్ని, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. అది ఖచ్చితంగా మేము మా తరీకాలోనే శాంతియుతంగా మేము మా ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ ముందుకు పోతాం. తోటి శాసన మండలి సభ్యురాలుగా మీరు వాడిన భాష సరిగా లేదు, దానిపైన ఫిర్యాదు చేసేందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ దగ్గర కూడా కవిత వెళ్ళారు. తర్వాత డీజీపీని కూడా కలిసే అవకాశం ఉంటుంది. మీరు ఎట్లా ఎదుగుపోతున్నారు? ఆమె ఢిల్లీకి పోనీ అని చెప్తున్నా. డీజీపీ గారి దగ్గర కాదు, ఢిల్లీకి పోనీ. ఎక్కడైనా తెలంగాణలో సామెత ఉంటుంది, మొగని కొట్టి మొగసాలకి ఎక్కిందని ఒకటి ఉంటుంది. దాడి మా మీద, హత్యాయత్నాలు మా మీద, మా ఆఫీసు ధ్వంసము, పోయి తీన్మార్మలన మీద కంప్లైంటా? మీరు మీడియాగా నువ్వేమంటావో చెప్పు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా ఏమంటావో చెప్పు. మా మీద దాడులు చేసి, మా మీద హత్యాయత్నాలు చేసి ఇట్లుంటుంది అన్నట్టు వాళ్ళ నాటకం అంతా. వాళ్ళ నాటకాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఏం చేయాలో అది చేస్తాం. మీ పైన దాడి చేసే టైంలో కొంతమంది విజిటర్స్ ఉన్నారు, కొంతమంది మీ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన ఉన్నారు, వాళ్ళ మీద దాడి జరిగినట్టు వాళ్ళను పరామర్శించడం వెళ్ళే అవకాశం ఉందా? మీరు ఖచ్చితంగా పరామర్శిస్తా. వాళ్ళకు కూడా గాయాలైనాయి, వాళ్ళ దగ్గర పోయి పరామర్శించడం జరుగుతుంటుంది. వాళ్ళకి ఇట్లా తెగిన ఇక్కడ తెగిన ఇంకా చాలా మందికి హాస్పిటల్లో కూడా ఉన్నారు, పరామర్శిస్తా. ఓవరాల్ మీ ఆఫీస్ కంప్లీట్గా ధ్వంసం అయిపోయారా వాళ్ళ దాడిలో? ఆఫీసులు ధ్వంసం చేయగలుగుతారు కానీ ఆశయాన్ని ధ్వంసం చేయలేరు. తీన్మార్మలన్న ఆఫీస్ ధ్వంసం అవుతుండొచ్చు కానీ తీన్మార్మలన్న ఆశయాన్ని ధ్వంసం చేయలేరు. ఇది నడుస్తుంది అంతే. కేవలం బీసీ అమెండ్మెంట్ బిల్లు మీద మీరు మాట్లాడినందుకు అక్కస్తో మాత్రమే దాడి జరిగినట్లుగా మీరు భావిస్తారు? 100% బీసీలం రాజకీయంగా ముందుకు వస్తున్నాం కాబట్టి ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి మా మీద. అవి ఎదుర్కొంటాం దాడులు ఖచ్చితంగా.